నేపాల్లో తాజాగా జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఆర్ఎస్పీ రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ ల్యాండ్ స్లైడ్ విక్టరీ సాధించింది, ఘన విజయం సాధించింది. ఎప్పుడో దశాబ్దాలుగా పాతుకుపోయినటువంటి రాజకీయ పార్టీలను ఓడించి ఒక కొత్త చరిత్ర సృష్టించిందని చెప్పాలి. కొన్ని స్టాటిస్టిక్స్ చూద్దాం. మొత్తం 275 స్థానాలకు ఎన్నికలు జరిగితే వాటిలో 165 సీట్లకు సభ్యులను ప్రత్యక్ష ఓటింగ్ విధానంలో ఎన్నుకుంటారు. మిగతా 110 స్థానాలు కూడా దామాషా పద్ధతిలో ఎన్నుకుంటారు. అంటే ఓట్ పర్సంటేజ్ని బట్టి సీట్ల కేటాయింపు ఉంటుంది. సో ప్రత్యక్షంగా ఓటింగ్ ద్వారా జరిగినటువంటి 165 స్థానాలకు కానీ ఇప్పటివరకు 159 చోట్ల రిజల్ట్స్ వచ్చేసినాయి. వీటిలో ఆర్ఎస్పీ అంటే రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ 122 సీట్లు గెలుచుకుంది. 17 సీట్లతో నేపాలీ కాంగ్రెస్ పార్టీ రెండో స్థానంలో ఉంది. ఇక మాజీ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ పార్టీ చాలా ఘోరంగా ఓడిపోయింది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ అంటారు. యూనిఫైడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్ ఖాతాలో ఇప్పటివరకు కేవలం 8 సీట్లు మాత్రమే చేరాయి. అంటే కేపీ శర్మ ఓలీ ప్రపంచం మొత్తానికి తెలిసినటువంటి విషయమే. ఒక చైనా పపెట్ లాగా, చైనా ఏజెంట్ లాగానే పనిచేశాడు. అతను పనిచేసినంత కాలము కూడా అతనికి కొద్ది రోజుల కిందట నాటకీయ పరిణామాల మధ్య అతను పక్కకు తప్పుకోవడం జరిగింది. ఇప్పుడు ఇతను బాలెన్ షా నేపాల్కి కొత్త ప్రధాని కాబోతున్నారు. అతని వయసు కేవలం 35 సంవత్సరాలు మాత్రమే. జంజీ నాయకుడు. నిజానికి ఇతను రేపర్ టర్న్ పొలిటీషియన్. గతంలో రేపర్ పాటలు పాడడం ఇవన్నీ కూడా చేసేవాడు. అలాగా ఉద్యమ గీతాలు, జాతీయవాది అని చెప్పి తను చెప్పుకుంటూ ఉంటాడు. నేపాల్, గ్రేటర్ నేపాల్ అనేటువంటి కాన్సెప్ట్తో పనిచేస్తూ ఉంటాడు. గతంలో ఇతని పైన మరి ఇప్పుడు ఇతను ఇండియాకి, భారత్కి అనుకూలంగా ఉంటాడా, లేకపోతే కేపీ శర్మ ఓలీలాగా చైనాకు అనుకూలంగా ఉంటాడా, లేకపోతే మధ్య మార్గంగా బ్యాలెన్స్డ్ అప్రోచ్ మెయింటైన్ చేస్తాడా? ఇది ఇప్పుడు ఆసక్తికరంగా ఉంది. ఇంకా ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకోలేదు. వెరీ సూన్ అతను బాధ్యతలు తీసుకోబోతున్నాడు. ఇతను ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకుంటే అతి చిన్న వయసులో, అతి తక్కువ వయసులో నేపాల్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినటువంటి వ్యక్తిగా ఇతను రికార్డు సృష్టించబోతున్నాడు. అయితే ఇప్పుడు ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే, నేపాల్కి మనకి చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, ఓపెన్ బోర్డర్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారత్తో ఎలాంటి సంబంధాలను నెలకొల్పుతాడు? ఇతను గతంలో చూస్తే కొన్ని కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ చేశాడు. అతని ఆఫీస్లో అఖండ నేపాల్, గ్రేటర్ నేపాల్ మ్యాప్ను ప్రదర్శించాడు. మన పార్లమెంట్లో అఖండ భారత్ మ్యాప్కు నిరసనగా అతను అఖండ నేపాల్ మ్యాప్ను తన ఆఫీసులో పెట్టాడు. అప్పట్లో అది కొంత చర్చనీయాంశంగా మారింది. 2025లో కూడా FUCK అనేటువంటి ఆంగ్ల పదాన్ని, అభ్యంతరకర పదాన్ని వాడుతూ అమెరికాని, చైనాని, నేపాల్ని 3 దేశాలను ఉద్దేశించి అతను అభ్యంతరకర పదాన్ని వాడాడు. మరి ఇప్పటికీ కూడా అదే ఆవేశం, యువకుడు కాబట్టి సహజంగానే ఉంటుంది, జంజీ జనరేషన్కి చెందినవాడు కాబట్టి. ఇప్పుడు కూడా ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా అదే పంతాను కొనసాగిస్తాడా భారత్ విషయంలో, లేకపోతే స్నేహపూర్వక సంబంధాలను కోరుకుంటాడా అనేది చూడాల్సినటువంటి విషయం. ఇక తాజాగా ఝాపా నియోజకవర్గంలో కేపీ శర్మ ఓలీని ఓడించాడు. 50,000కు పైగా ఓట్ల తేడాతో ఓడించినటువంటి విషయం. అలాగే ఈ పార్టీ కూడా 2022లోనే స్థాపించినటువంటి పార్టీ ఆర్ఎస్పీ పార్టీ. పెద్దగా రాజకీయ నేపథ్యం కానీ, అనుభవం కానీ లేవు. అంటే కొత్త తరానికి నేపాల్ ప్రజలు పట్టం కట్టినట్టుగా తెలుస్తోంది. మరి ఈ కొత్త తరం నాయకుడు నేపాల్ని ఎటు తీసుకెళ్తాడు? అటు చైనాకు దగ్గర చేస్తాడా, భారత్కు దగ్గర చేస్తాడా, లేకపోతే మాతో సంబంధం లేదు, మేము కంప్లీట్గా న్యూట్రల్గా ఉంటామని చెప్తాడనేది ప్రస్తుతం చూడాల్సినటువంటి విషయం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.